బ్యాంకులు పనిచేయాలని ఆదేశం. ఎస్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ లేక బటన్ నొక్కు డబ్బులు వేసేందుకైనా ఎన్నాళ్ళు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేత. పోలింగ్ ముందు రోజు జమ చేసేలా వ్యూహం. కోర్టులో తీర్పు. ఈసీ అనుమతి లేకున్న పావులు. జగన్ ఎప్పుడూ బటన్ నొక్కిన పథకాలకు ఇప్పటికీ డబ్బులు పడలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో డబ్బులు వేసి రాజకీయ లబ్ధి పొందే దిశగా వ్యూహం రచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ వ్యూహం ఫలించలేదు. అయినా సరే సర్కార్ పేదలు ఆదివారం కోట్లకు తెరలేపారు. సోమవారం ఎన్నికలు జరగనుండగా ఒకరోజు ముందుగా ఆదివారం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం తమ కోసం పనిచేయాలంటే ఎస్బీఐకి ఆర్థిక శాఖ బుధవారం లేఖ రాసింది. మద్యం వ్యాపారంపై వచ్చినటువంటి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలని దాదాపు 200 కోట్లు ఉంటాయని లేఖలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లావాదేవీలు ఈ బ్యాంకు ద్వారానే జరుగుతాయి. ప్రస్తుతానికి ఎస్బీఐ లేఖ రాసిన మిగిలిన బ్యాంకులకు కూడా ఇదే విధమైన లేఖలు రాస్తారని తెలుస్తోంది. మద్యం డబ్బులు డిపాజిట్ చేయాలని పైకి చెప్తున్న ప్రభుత్వ ఉద్దేశం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్ ముందు రోజు ఖాతాల్లో డబ్బులేసి ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఎత్తుగడ వేసిందన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే బ్యాంకులకు వరుస సెలవు రావడం కొత్తేమీ కాదు. ఎన్నికల ముందు రోజు ఆదివారం పనిచేయాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ల నుంచి లిక్కర్ వ్యాపారం ఇలాగే జరుగుతుంది. ఎన్నో రెండో శనివారాలు ఆదివారాలు వరుస సెలవులు వచ్చాయి. కానీ ఎప్పుడు మద్యం డబ్బు డిపాజిట్ చేయడానికి ఆదివారం బ్యాంకులు పనిచేయాలని కోరలేదు. మరి పోలింగ్కి ముందు రోజు మాత్రం పనిచేయాలని కోరడంలో ఆంతర్యం ఏంటి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ అసలు రీజనింగ్ ఉంది. వీళ్ళు దాన్ని బూతు కింద చూపెట్టే ప్రయత్నం చేశారు. కానీ డబ్బులు ఆదివారం పూట్లను ఎందుకు పనిచేయమన్నారంటే తర్వాత రోజున పోలింగ్ ఉంది. అంటే ఇప్పుడు శనివారం దాకా డబ్బులు ఆపేసి ఆదివారం కూడా ఆపేస్తే సోమవారం నాడు నిషేధం ఉంటుంది. ఆ రోజున చేయకూడదు. కాబట్టి 3 రోజుల పాటు వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటాయి. అది చాలా ప్రమాదకరం. షాపుల్లో వాళ్ళు వీళ్ళ దగ్గరే డబ్బులు ఉండిపోతే అది చాలా ప్రమాదకరం. ఇది దానికి అక్కడి నుంచి డబ్బులు డిపాజిట్ చేస్తాం, వర్క్లో ఉంచండి అన్నారు. కానీ డబ్బులు పబ్లిక్ విత్డ్రా చేసుకోవడానికి అని చెప్పి ఏం చెప్పలేదు. ఇక్కడ చిన్న లాజిక్ అది. కాకపోతే ఏదైనా సరే ఈ టైంలో దాన్ని చిత్ర